హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు అమరావతి రోడ్డు మల్లికార్జునపేటలో ఉంది. భారత్పేటకు బిసైడ్ ఉంటుంది. అమరావతి రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. దక్షిణం ఫేసు G+1 కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. 318 గజాలండి. సూపర్ లగ్జరియస్ హౌసు. ఏరియా చాలా బాగా డెవలప్డ్ ఏరియా అండి. హౌస్ అయితే ఇంకా సూపర్ లగ్జరియస్గా ఉంటుందండి. మంచి కన్స్ట్రక్షన్, సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కింద ఏనుగు పాదాలు వేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మొత్తంగా 2 కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి ముందు కూడా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నంత ఉందండి. స్పేషియస్గా ఇది ముందున్నటువంటి స్పేసు. ఈ ఏరియాలో కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. హైలీ స్పేషియస్గా ఉంటుందండి. హౌస్ అయితే సూపర్ లగ్జరియస్గా ఉంటుంది. 4 వైపులా యాజ్ పర్ వాస్తు ప్రకారం వదిలిపెట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి. గ్రౌండ్ వాటర్ అయితే స్వీట్ వాటర్, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి. 318 గజాలు దక్షిణం ఫేస్ హౌస్. సూపర్గా ఎంతో ప్యాషనెట్గా వారి సొంత హౌస్ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి. వారి సొంత లివింగ్ కోసం చేసుకున్నటువంటి హౌసు. మంచి లగ్జరియస్గా ఉంటుంది. G+1 పైన పెంట్ హౌస్ ఉంటుంది. మనం కింద చూసిన విధంగానే పైన కూడా ఈ యొక్క హౌస్ ఉంటుందండి. బయట కామన్ బాత్రూమ్ అయితే మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అండ్ పార్కింగ్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదండి హౌసు. G+1 కన్స్ట్రక్షను. 3 బెడ్రూమ్ వస్తుందండి. ప్రతి రూమ్ కూడా హైలీ స్పేషియస్గా ఉంటుంది. 3 బెడ్రూమ్ హౌసు. కింద 3 బెడ్రూమ్ హౌసు, పైన 3 బెడ్రూమ్ హౌస్ అండి. కింద ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదే విధంగా హౌస్ ఉంటుందండి. 4 వైపులా ఖాళీ స్పేషియస్గా ఉంటుందండి. సూపర్ లగ్జరియస్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇది 4వ వైపు వదిలిపెట్టబడినటువంటి ఖాళీ స్థలము. ఇది ఉత్తరం వైపు అండి. హౌస్ అయితే దక్షిణం వైపు ఉంటుంది. ముందు ఈ ఇంటి ముందు 60 అడుగుల రోడ్డు అండి, పెద్ద రోడ్డు. మంచి ప్రైమ్ లొకేషను. రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి. ఇంటి ముందు కూడా కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటి ముందు కూడా మంచి లగ్జరియస్ హౌసు. అమరావతి రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. దాదాపుగా ఒక 250 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. దగ్గరలోనే ఉంటుంది. హౌస్ అయితే లోపల చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అలాగే హౌస్ ముందు కూడా మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు వీలైతే. ఇది హాల్ అండి. హైలీ స్పేషియస్గా ఉంటుంది హాలు. అండ్ ఫుల్లీ ఫినిష్డ్, సూపర్గా ఫినిష్ చేశారండి. దీంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా వదిలేసి వెళ్తారు. ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఎవరైతే కొనుక్కుంటున్నారో వారికి ఇచ్చేస్తారు. ఫ్యాన్లు, ఏసీలు, మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. 1.5 year అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగి. దాదాపుగా 2 కోట్ల వరకు బ్యాంక్ లోన్ రావడానికి అవకాశం ఉందండి. అండ్ ఇదంతా కూడా హాలు. హైలీ స్పేషియస్గా ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉంటుంది. 3 బెడ్రూమ్ హౌసు. G+1 కింద ఏ విధంగా అయితే ఉంటుందో అంతే ఫినిషింగ్ వర్క్ పైన చేయడం జరిగిందండి. కింద వచ్చేసి మార్బుల్ అండి, టైల్స్ కాదు, మార్బుల్. మంచి లొకేషన్ కూడా. ఇంటికి వాడినటువంటి ప్రతి మెటీరియల్ కూడా మంచి హైలీ కాస్టెడ్ మెటీరియల్ అండి. వుడ్ వర్క్ మొత్తం కూడా బలార్సా టేక్ అండి. మంచి టేక్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. టేక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం తలుపులకు కానివ్వండి, కిటికీలకు కానివ్వండి, వీటన్నిటికీ వాడిన మొత్తం టేక్ మొత్తం కూడా బలార్సా టేక్ అండి. హైలీ కాస్ట్. అండ్ ఇది వచ్చేసి కిచెను.
ఎవరైతే గృహిణి మనలో ఉన్నారో వారు ఇష్టపడే విధంగా ఈ యొక్క వంటగదిని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇది వంటగది. కేవలం 1.5 year మాత్రమే అవుతుందండి కన్స్ట్రక్షన్ జరిగి. లొకేషన్ మాత్రం మంచి ప్రైమ్ లొకేషను. రేటు కూడా అంతే ఉంటుందండి. దాదాపుగా 4,30,00,000 చెప్తూ ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే రేటు తగ్గుతుందండి. అంటే ఇంత బడ్జెట్ పెట్టగలిగిన వారు మాత్రమే ప్లాన్ చేసుకోవచ్చు ఈ హౌస్ని. అద్భుతమైనటువంటి ఫినిషింగ్ వర్క్ అండి. లోపల హౌసు బయట నుంచి ఇంకా చాలా బాగుంటుందండి. బయట కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలోనే. 318 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. 15-18 అండి వెడల్పు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఎవరైతే 3 బెడ్రూమ్ కోసం చూస్తూ ఉన్నారో వారికి ఇది మంచి సూటబుల్. దాదాపుగా 25,000 పైచలకు రెంట్ రావడానికి అవకాశం ఉందండి. 25,000 పైన. ఇది అటాచ్డ్ బాత్రూము. 15-18 అండి బెడ్రూమ్ కొలతలు. 15 వెడల్పు, 18 లోతు వస్తుందండి. మాస్టర్ బెడ్రూము హైలీ స్పేషియస్గా ఉంటుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి సూపర్ లగ్జరియస్ హౌస్ అండి ఇది. అండ్ సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని. 2 నంబర్స్ కూడా మనం స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. అండ్ మరొక బెడ్రూము, 2వ బెడ్రూమ్ అండి. మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏరియా మొత్తం కూడా వెల్ డెవలప్డ్ ఏరియా. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. 3వ బెడ్రూమ్ వస్తుంది. అండ్ మనకి 3వ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి, కామన్ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా డోర్ ఉందండి. అండ్ ఎక్కడా కూడా రాజీ పడలేదండి. హౌస్ని సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం, వారు ఉండటం కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సూపర్ లగ్జరియస్ హౌసు. G+1, ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 2వ బెడ్రూము. 2వ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము అవైలబిలిటీలో ఉంటుంది. 3వ బెడ్రూమ్కి అటాచ్డ్ కాదు కానీ కామన్ బాత్రూము అవైలబిలిటీలో ఉంటుంది. హైలీ స్పేషియస్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఏరియా కూడా అంతే బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ హాస్పిటల్స్, మాల్స్, థియేటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 1 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీకి అవైలబిలిటీలో ఉంటాయండి. చక్కగా 1 kilometer డిస్టెన్స్లో 2 వీలర్ మీద అయినా సరే మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎనీ టైము ఆటో సౌకర్యం ఉంటుందండి. ఎనీ టైము ఆటోస్ కానివ్వండి ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. ట్రావెల్కి వచ్చినటువంటి ఇబ్బంది ఎక్కడా లేదండి. సూపర్ లగ్జరియస్గా ఈ హౌస్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అంత బడ్జెట్లో కావాలనుకున్న వారు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.